విష్ణుమూర్తి ఈ భూమి మొత్తం వెతికి హయగ్రీవుడు కోసం సముద్రంలోకి వెళ్తాడు. సముద్రం మొత్తం వెతకగా సముద్ర గర్భం అడుగున హయగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు. ఇంకా వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హయగ్రీవుడి వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి ఏదో వస్తుంది అని గమనించిన హయగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావడం కనిపిస్తుంది. హయగ్రీవుడు వేదాలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో హయగ్రీవుడికి ఆ చేపకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది. విష్ణుమూర్తి హయగ్రీవుడితో పోరాడుతూ ఆఖరిగా హయగ్రీవుడిని సంహరిస్తారు. వెంటనే వేదాలని తీసుకుని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యవ్రతుడితో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. విష్ణుమూర్తి రెండో అవతారం ఏంటో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అందరూ చెప్పండి. నమస్తే సదా